ఫ్రెండ్స్, ఇది లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3. ఈ ల్యాప్టాప్ లో స్పెషల్ ఏంటంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ తో వస్తుంది. ఈ ల్యాప్టాప్ మనకు 60,000 రూపాయల లోపు వస్తుంది అండ్ ఈ ల్యాప్టాప్ లో కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా వీడియోలో చూద్దాం. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ లో మనకి ల్యాప్టాప్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ చార్జర్ ఉంటుంది. 65 వాట్ చార్జర్ మీకు బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 15.3 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అడ్రినో జీపీయూతో వస్తుంది. హెక్సాగన్ ఎన్పీయూతో వస్తుంది. 16GB LPDDR5X ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 512GB NVMe SSDతో వస్తుంది. విండోస్ 11 హోమ్ మీద రన్ అవుతుంది. MS Office 2024 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మీకు 50 వాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. క్వాల్కామ్ అంటే మనకు గుర్తొచ్చేది ఆండ్రాయిడ్లో అది ఒక బిగ్ హిట్ అనమాట. ఎవరైనా బెస్ట్ ప్రాసెసర్ ఏంది అంటే మాత్రం ఆండ్రాయిడ్లో క్వాల్కామే గుర్తొస్తుంది మనకి. సో క్వాల్కామ్లో ఇప్పుడు ఎలిట్ ప్రాసెసర్స్ కూడా వస్తున్నాయి. 8 ఎలిట్ ప్రాసెసర్ మనం చూసాం. ఇప్పుడు బెస్ట్ ప్రాసెసర్ అనమాట ఆండ్రాయిడ్ ఫోన్స్లో ప్రజెంట్ మార్కెట్లో. ఇప్పుడు క్వాల్కామ్ పీసీ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతుంది అగ్రెసివ్గా. అండ్ పీసీ మార్కెట్లో కూడా వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రజెంట్ మనం ఈ దీనిలో చూస్తున్నాం కదా, ఇది ఎక్స్ ప్రాసెసర్. దీనిపైన ఇంకా మనకి 2 ప్రాసెసర్స్ ఉంటాయి. ఎక్స్ ప్లస్ ఉంటుంది, ఎక్స్ ఎలీట్ ఉంటుంది. ఎక్స్ ఎలీట్ టాప్ ప్రాసెసర్ అనమాట, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ప్రజెంట్ ఈ ల్యాప్టాప్ లో మాత్రం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్. ఈ క్వాల్కామ్ ప్రాసెసర్ లో మేజర్ వీళ్ళు పర్ఫార్మెన్స్ తో పాటు బ్యాటరీ లైఫ్ కూడా ఫోకస్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ మనకి ల్యాప్టాప్ లో అంత ఎక్కువసేపు రావు. దీనిలో స్పెషల్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్కువసేపు అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఏఐ ఫీచర్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఏఐ ఫీచర్స్ కూడా దీనిలో అయితే మీకు బాగుంటాయి. ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ప్రాసెసర్ గురించి కంప్లీట్ డీటెయిల్గా మాట్లాడదాం. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3 GHz వరకు ఉంటుంది. అండ్ దీనిలో జీపీయూ వచ్చేసరికి క్వాల్కామ్ అడ్రినో జీపీయూ ఉంటుంది. క్వాల్కామ్ హెక్సాగన్ ఎన్పీయూ ఉంటుంది. 45 టాప్స్తో వస్తుంది. అండ్ నార్మల్గా మనకి మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ ఇవన్నీ వర్క్ చేయాలంటే అట్లీస్ట్ 40 టాప్స్ అయితే ఉండాలి. ఇది మనకి 45 టాప్స్తో వస్తుంది. సో ఏఐ మీకు బాగా వర్క్ అవుతుంది దీనిలో. దీంతో పాటు మిగతా ప్రాసెస్ ఉన్నాయి కదా, స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్లస్ కానీ ఎక్స్ ఎలీట్ కానీ ఇవన్నీ కూడా మీకు 45 టాప్స్తోనే వస్తుంది. బేస్ మోడల్ కూడా మీకు 45 టాప్స్తోనే వస్తుంది. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే దీనిలో పర్ఫార్మెన్స్ మీకు తగ్గదు. మీరు ఛార్జింగ్ పెట్టినా పీకినా. నార్మల్ ల్యాప్టాప్ మనకి ఛార్జింగ్ పెడితే పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. ఛార్జింగ్ తీసేస్తే మనకి గేమ్ ఆడుతున్నా, మీరు ఏమన్నా యాప్స్ యూస్ చేస్తున్న ల్యాగ్ అవుతూ ఉంటాయి. దీనిలో మీరు ఛార్జింగ్ పెట్టి యూస్ చేయండి, దీన్ని ఛార్జింగ్ తీసేసి యూస్ చేయండి, మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ ల్యాప్టాప్ ప్రజెంట్ అయితే బ్రౌజింగ్కి, జనరల్ యూస్కి వీటికి యూస్ చేశాను నేను. చాలా ఫాస్ట్ ఉంది. మనం ఏదైనా టైప్ చేస్తున్నా కానీ రెస్పాన్స్ చాలా బాగుంది. దీనిలో ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి ట్రై చేసాము. ప్రీమియర్ ప్రో అండ్ డావిన్సీ ఇట్లాంటి యాప్స్ కూడా ట్రై చేసాం. బాగానే రన్ అవుతున్నాయి ఈ యాప్స్ అయితే. మీరు నార్మల్గా ఎడిటింగ్ ఇట్లాంటి చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎక్స్ ఎలీట్ వరకు వెళ్తే టాప్ ప్రాసెసర్ అది. ఇంకా దానిలో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ మీకు మెటల్ చాసిస్తో వస్తుంది. బాటంలో మాత్రం ప్లాస్టిక్ బాడీ అయితే ఉంది. అండ్ లైట్ వెయిట్ అయితే ఉంది. 1.55 kgs వెయిట్ ఉంది. ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా పొందింది. అంతేకాదు ఈ ల్యాప్టాప్ కొన్న 1 year వరకు ఫ్రీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఏమన్నా పొరపాటున కింద పడిపోయి డ్యామేజ్ అయినా కానీ ఫ్రీగా అయితే సర్వీస్ చేస్తారు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దాని పక్కన యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ ఒకటి ఉంది. HDMI పోర్ట్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, ఫుల్ సైజ్ SD కార్డ్ స్లాట్ ఉంది అండ్ యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ ఒకటి ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసాం అనుకోండి, లోపల మీకు ఇక్కడ బాటమ్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. టాప్ లో కెమెరా ఉంది, 5 MP కెమెరా విత్ ప్రైవసీ షట్టర్. అండ్ దీనిలో స్పీకర్ వచ్చేసరికి 2x2 4 వాట్ అవుట్పుట్ వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ IPS LCD డిస్ప్లే. 15.3 ఇంచ్ డిస్ప్లే, 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే మనకి యాంటీ క్లియర్తో వస్తుంది. ఇది ప్లస్ పాయింట్. మనకి ఏ డైరెక్షన్లో చూసినా రిఫ్లెక్షన్స్ అయితే ఏంలో చాలా బాగుంది డిస్ప్లే చూడడానికి. అంతేకాదు డిస్ప్లే టీవీ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. బ్యాటరీ విషయానికి వస్తే 50 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఒక 15 నిమిషాలు మీరు ఛార్జ్ చేసి ఈ ల్యాప్టాప్ని 2 hours వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా కోపైలట్ ప్లస్ గురించి మాట్లాడాలి. దీనిలో చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ మీకు లోపల చాలా చోట్ల మీరు యూజ్ చేయొచ్చు. కొన్ని యూజ్ కేసెస్ చూద్దాం మైక్రోసాఫ్ట్ కోపైలట్వి. మీరు జనరల్గా ఏదైనా బ్రౌజ్ చేస్తున్నారు, ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, దానిలో ఏదైనా పాయింట్ మీకు అర్థం కాలేదు, జస్ట్ ఆ పాయింట్ వరకు మీరు సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ చేశారనుకోండి, అక్కడ కోపైలట్ అడగమని చెప్పేసి మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అడిగితే అది ఇంకా ఆ పాయింట్ని ఎలాబరేట్ చేసి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ రీకాల్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారు. ఇది చాలా బాగుంది. దీనికి మీరు ఫస్ట్ పర్మిషన్స్ ఇవ్వాలి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత, ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత రీకాల్ అండ్ స్నాప్ షాట్స్ అని ఉంటుంది. ఇక్కడ సేవ్ స్నాప్ షాట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ పర్మిషన్ కూడా అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ పర్మిషన్ కూడా ఇచ్చేసేయండి. ఎందుకంటే అది స్క్రీన్ షాట్స్ తీస్తుంది. మీరు ఏదైనా ఆర్టికల్స్ ఇలాంటి చదువుతుంటారు కదా,
అది కొన్ని స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా చదువుతున్నారు, ఇప్పుడు నేను ఒక థర్మోడైనమిక్స్ సెకండ్ లా గురించి నేను చదువుతున్నాను, ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుంది. మళ్ళీ నేను రీకాల్ సపరేట్ యాప్ ఉంటుంది అనమాట. రీకాల్ యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి, జస్ట్ థర్మోడైనమిక్స్ అని కొట్టగానే మీరు చదివిన ఉంటాయి కదా, అవన్నీ స్క్రీన్ షాట్స్లో సేవ్ అవుతాయి, మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్ వాటిని యాక్సెస్ చేయొచ్చు, డైరెక్ట్ వాటిని ఓపెన్ చేసి మీరు మళ్ళీ రీకాల్ అవ్వచ్చు. సో ఈ ఫీచర్ చాలా బాగుంది. రీకాల్ యాప్ మీరు ఓపెన్ చేయగానే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అయితే ఇవ్వాలి. పెయింట్ యాప్ ఓపెన్ చేయగానే మీకు టాప్ రైట్లో కో-పైలట్ అని కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే కో-క్రియేటర్ ఆప్షన్ అయితే వస్తుంది. ఏదైనా క్యాట్ సిట్టింగ్ అనే బెంచ్ అని చెప్పేసి ఏదైనా ఇచ్చాం మనం, ఆ టెక్స్ట్కి సంబంధించి మనం పెయింట్ యాప్లో గీస్తున్నాం. దానికి సంబంధించి ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ ఇది క్రియేట్ చేస్తుంటుంది, కో-పైలట్ మనకి క్రియేట్ చేసి ఇస్తూ ఉంటుంది. వాటిని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఇంగ్లీష్ వీడియో చూస్తున్నారు, దానికి సబ్ టైటిల్స్ మీకు కావాలి, లైవ్ సబ్ టైటిల్స్ కావాలి అనుకుంటే జస్ట్ విండోస్ Ctrl+L కొడితే చాలు మీకు సబ్ టైటిల్స్ వస్తాయి. లేదు అంటే మీరు సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలో క్యాప్షన్స్లో లైవ్ క్యాప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి ఎనేబుల్ చేసినా కానీ మీకు వస్తాయి. షార్ట్ కట్ వచ్చేసరికి విండోస్ Ctrl+L. నెక్స్ట్ కొన్ని స్టూడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏదైనా మీరు ఆన్లైన్ క్లాస్ ఇట్లా అటెండ్ అవుతూ ఉంటారు, మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటారు. బాటంలో మీకు చిన్న బార్ కనిపిస్తుంది కదా, వైఫై ఐకాన్, బ్యాటరీ ఐకాన్, అక్కడ క్లిక్ చేశారనుకోండి అక్కడ స్టూడియో ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంటాయి. దాని మీద మీరు క్లిక్ చేసి మీరు మీ కెమెరా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ మీరు చేంజ్ చేసుకోవడం కానివ్వండి, కొత్త ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడం, మిమ్మల్ని సెంటర్లో పెట్టుకోవడం, ఐ కాంటాక్ట్ ఇవ్వడం, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు అక్కడైతే ఉంటాయి. ఇది Lenovo IdeaPad Slim 3 పవర్డ్ బై Qualcomm Snapdragon X ల్యాప్టాప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి 61,999 రూపాయలకి లభిస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఇది సేల్ కోసం. మీకు ఎలా అనిపించింది ఈ ల్యాప్టాప్? మీ రూపాయలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరి మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పటికి సెలవు, బాయ్.